వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఇప్పటి వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు తెలియని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. అమృతము కొరకు దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరమును మందర పర్వతమును కవ్వముగా చేసి వాసుకి అను సర్పమును తాడుగా చేసి మదించు సమయమున ముందుగా ఉద్భవించిన హాలాహలమును గాంచి భయభ్రాంతులై అందరూ పరుగులు తీస్తుండగా అది చూసిన పరమేశ్వరుడు హాలాహలమును మృంగి ఆ వేడిని తట్టుకోలేక తన కంఠమందు బంధించి గరళ కంఠుడే వెడలెను. అందులకు సంతోషించిన దేవదానములు మరల క్షీరసాగరమును మదించగా అమృత భాండము లభించినది. ఆ అమృతమును గూర్చి దేవదానవులు వాదులాడుకొనుచు యుద్ధమునకు సిద్ధము కాగా జగన్మాత ఆదేశము మేరకు శ్రీ మహావిష్ణువు అతిలోక సౌందర్యవంతురాలైన జగన్మోహిని అవతారమున ప్రత్యక్షమై రాక్షసులను మాయమోహంబున బంధించి అమృత భాండమును దేవతలకు అందించి వెడలుచుండగా ఆ అతిలోక సుందరి మోహిని రూపల లావణ్యమును గాంచిన పరమేశ్వరుడు జగన్మాయ లీలలను గ్రహించిన వాడై మోహము నొందెను. మోహిని గాఢంగా వయ్యారము ఒలకబోసి పరమేశ్వరుని గాంచి ఆదమరిచి కవ్వించెను. అంత ఆ హరిహరుల గాఢ పరిష్వంగంలో జాలువారిన శ్వేత బిందువుల కలయిక వలన నల్లని శరీర ఛాయతో ఉగ్రరూపధారి అయి ఉద్భవించిన కుమారుడు జన్మించెను. అది తెలుసుకున్న చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు ఆ పసిబాలునికి హరిహర సుతుడను నామకారము చేసెను. తల్లి అయిన మోహిని శ్రీహరి తన కంఠమందున్న మణిహారమును తీసి బాలుని మెడలో వేసి మణికంఠుడని తండ్రి అయిన పరమేశ్వరుడు సకల భూతాలపైన ఆధిపత్యమును ప్రసాదించి భూతనాథుడని పిలిచారు. శివకేశవుల తత్వమున ఉద్భవించిన హరిహర సుతుడు సర్వధర్మములను శాసించుచు ధర్మశాస్త్రక ఖ్యాతి గడించెను. అలా అండగా మహిషాసురుని ఆకృత్యాలను భరించలేని దేవతలు జగన్మాతను శరణు వేడిరి. ఆ తల్లి ఆశీర్వాదముతో శ్రీలక్ష్మి సరస్వతి పార్వతి దేవేరుల నుండి ఉద్భవించిన శక్తి స్వరూపిణి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుని సంహరించెను. తన సోదరుని మరణ వార్త విని భరించలేని మహిషి ప్రతీకారము తీర్చుకొనుటకై ముల్లోకములను అల్లకల్లోలము చేయుటకు నిశ్చయించుకొని తనకు మరణము లేని వరము పొందుటకు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసెను. మహిషి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై నీ కోరికను తెలియజేయమనగా మహిషి తనకు చావులేని వరమును ప్రసాదించమనెను. అందులకు బ్రహ్మదేవుడు నీ కోరిక సమంజసమైనది కాదు, అది ఆ హరిహరాదులకు కూడా సాధ్యము కాదని తిరస్కరించగా అందులకు మహిషి చింతించకుండా ఆ హరిహరులకు కూడా సాధ్యపడదని మీరే సెలవిస్తిరి. కాన వారిద్దరికి జన్మించిన మానవుడు భూలోకములో నాపై జయించినట్లుగా వరమడిగాను. అందుకు సమ్మతించిన బ్రహ్మదేవుడు సరే అని వరమిచ్చాను. అంత ఆ మహిషి హరిహరులకు సంగమముతో బాలుడు జన్మించినను భూలోకమందు ఎలా జన్మించును, అది ఎలా సాధ్యమగును? అయినను ఇద్దరు పురుషులకు శిశువు ఎలా పుడతాడు? అయినా నేను ఈ లోకము వదిలి నేనెలా భూలోకమునకు వెళ్ళుదుననే అజ్ఞాతముతో మహిషి ముల్లోకములను అల్లకల్లోలము చేయసాగెను. మహిషి పెట్టే బాధలు భరించలేని దేవతలు దేవేంద్రునితో కలిసి పరమశివుని వద్దకు వెళ్ళి వారి బాధలను చెప్పుకొనిరి. వారి మొర ఆలకించిన పరమేశ్వరుడు భూలోకమున జన్మించమని భూతనాథునికి ఆజ్ఞాపించెను. తండ్రి మాటలను శిరోధార్యముగా భావించిన భూతనాథుడు సమ్మతించెను. ఇంతలో మహిషి ఆగడాలను అరికట్టేందుకు మన్మధుని ప్రయోగించి మన్మథ బాణాలను వదిలి మహిషిని మోహపరవశము చేశాడు. అలానే దత్తాత్రేయుడు కూడా మగ మహిషముగా మారి కామవాంఛలకు లోబడ్డ మహిషిని లోబరిచి భూలోకమందున్న అలుదానది తీరమునకు తీసుకొని పోయి కామకేలి విలాసముతో మైమరపించుచుండెను. కేరళ దేశమునందు
పందల రాజ్యమును పరిపాలించుచు రాజశేఖర పాండ్యుడనే రాజు ఉండేవాడట. అతడు పరమశివభక్తుడు. ఆయన భార్య సాధ్వీమణి కూడా శ్రీ మహావిష్ణువు భక్తురాలు. అయినా వారికి చాలా కాలము వరకు సంతానము కలగలేదు. అందుకోసం ఆ దంపతులు నిరాశ చెందకుండా ఎన్నో నోములు, వ్రతములు, పూజలను జరిపించిన సంతానము కలగలేదని బాధపడక భగవంతుని పూజలు మాత్రమే మానలేదు. ఒకనాడు రాజశేఖర పాండ్యుడు పంబానది తీరాన అడవి ప్రాంతములోని క్రూర మృగముల బాధపడలేక తన పరివారమును వెంటబెట్టుకొని వేటకు వెళ్ళాడు. అంతలో పంబానది తీరమున సర్పము నీడన పవలించి ఏడుస్తున్న బాలుని గాంచినంతనే అబ్బురపడి ఆనందముగా బాలుని ఎత్తుకొని ఈయన ఆ భగవంతుని వర ప్రసాదముగా భావించి ఆ బాలుని గోని వచ్చి మహారాణికి అందించెను. ఆమె మహా ఆనందముగా బాలుని ఎత్తుకొని అక్కున చేర్చుకొని ఆనంద పరవశురాలైనదట. ఆ బాలుని కంఠమున మణిహారము దివ్య కాంతులు వెదజల్లుతున్న ఆ బాలుని మణికంఠుడని నామకరణము చేసి ఆ దంపతులు అల్లారు ముద్దుగా పెంచుకొనుచున్నారు. ఆ మణికంఠుడు అడుగుపెట్టిన మహాత్యమో ఏమో కానీ మొత్తానికి పందల రాజ్యము సుభిక్షముగా నుండెను. అంతనే కాక పందల రాణి కూడా గర్భము దాల్చి ఒక కుమారుణ్ణి ప్రసవించెను. వారి ఆనందములకు అవధులు లేకుండెను. మణికంఠునికి 5వ ఏట రాగానే అక్షరాభ్యాసము గావించి విద్యాభ్యాసమునకు గురుకుల ఆశ్రమునకు పంపిరి. అక్కడ మణికంఠుడు అనతి కాలములోనే సకల విద్యలు అభ్యసించి సకల శాస్త్ర పారంగతుడై గురు దక్షిణగా గురుపుత్రునికి మాటను మరియు దృష్టిని ప్రసాదించెను. ఇంతలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్న వారెవరు అన్ను బందిపోటు దొంగను ఎదుర్కొని అతనిని మణికంఠుడు ఓడించి తన భక్తునిగా మార్చి స్నేహితునిగా చేసుకొనెను. మణికంఠుడు దినదిన ప్రవర్ధమానమై దివ్య కాంతులు వెదజల్లుతున్న మణికంఠుని చూసి ఓర్వలేని మహామంత్రి సింహాసనము తనే అధిష్ఠించునేమో అనుకొని ఎలాగైనా తనని తప్పించాలని అనేక పన్నాగాలు పన్నెను. ఇంతలో మహామంత్రి మహారాణి వద్దకు పోయి తమ సొంత కుమారుడు ఉండగా ఎక్కడో దొరికిన అనామకుడికి సింహాసనము అధిష్ఠించి యువరాజుగా పాలించే అర్హత లేదు అను నెపంతో రాణిగారికి దుర్బోధ చేసి మహారాణి అనుజ్ఞతో మణికంఠునికి అనేక కష్టాలు పెట్టించెను. కేరళ రాజ్య మాంత్రికులచే మహామంత్రి అనేక ప్రయోగములు చేయించగా పరమేశ్వరుడు అడ్డుకొని మణికంఠుని కాపాడేవాడు. అంతటితో దాలక మహామంత్రి విష ఆహారమును పెట్టించెను. దానిని శ్రీహరి పంపిన గరుత్మంతుడు విషాన్ని తీసి అమృతమును చిలికించి కాపాడి వెళ్ళాడు. మణికంఠుని వదిలించుకొనుటకు ఏ కుతంత్రములు ఫలించుట లేదని నిరాశ నిస్పృహకు లోనై చివరి ప్రయత్నంగా మహారాణికి శిరోవేదన మొదలైనది అని నాటకమాడి పరీక్షించుటకు వచ్చిన రాజ వైద్యులు ప్రలోభాలకు లోనైనే వారే మహామంత్రి మాటలు విని అప్పుడే ప్రసవించిన పులిపాలు తెచ్చిన వ్యాధి నయమగును అని సెలవిచ్చారు. ప్రసవించిన పులి ఎదుట నిలబడగల వారెవ్వరు అని మహారాజు చింతాక్రాంతుడైనాడు. పులిపాలు తెచ్చిన పెంచిన తల్లిదండ్రుల రుణమును తీర్చుటకై మణికంఠుడు అనుజ్ఞ అడుగడుగు మహారాజు కృంగిపోయాడు. పట్టు వదలని మణికంఠుడు మరీ మరీ బ్రతిమాలి అడగగా మహారాజు అనుజ్ఞ ఇవ్వక తప్పలేదు. పులిపాల కొరకు బయలుదేరిన మణికంఠునికి పందలరాజు ఎత్తిన ఇరుముడిని తలపై దాల్చి చేతిలో విల్లములు ధరించి వస్తున్న మణికంఠునికి అడవిదారిలో దేవేంద్రుడు ఎదురై స్వామి యొక్క జనన వృత్తాంతమును తెలిపెను. మహిషి ఆగడాలు మితిమీరిపోయాయి, సంహరించుటకు తగిన సమయము ఆసన్నమైనదని సెలవిచ్చాడు. అందుకు స్వామివారు దేవేంద్రుడికి మరియు దేవతలకు అభయమిచ్చి అలుదానది తీరము వైపు పయనమైనాడు. అచట దత్తాత్రేయుడు మగ మహిష రూపము దాలించి దేవలోకమునకు వెళ్ళెను. తన చెలికాడు ఎచ్చటకు వెళ్ళాడో తెలియని మహిషి రంకెలు వేయుచు వెదుకుచుండెను. ఆ సమయమున నారద మహర్షి మహిషికి ఎదురై నిన్ను సంహరించుటకు బాలుడు వస్తున్నాడని చెప్పి వెళ్ళిపోయాను.
ఆ మాట వినగానే మహా ఉగ్రురాలై మహిషి కరుడు గట్టిన రాక్షతత్వంతో విదిలించి స్వామిని మానవ మాతృడుగా తలచి ఎదుర్కొనెను. వారి ఇరువురి మధ్య ఘోరమైన యుద్ధము జరిగినది. మణికంఠుడు తన 2 చేతులతో మహిషిని లేవనెత్తి గిరగిరా త్రిప్పుతూ అలుదానది తీరమున పడవేసెను. అంతటా మహిషిలో నుండి శాప విమోచనము పొందిన లీలావతి ప్రత్యక్షమై స్వామి వారిని వివాహము చేసుకోమని ప్రార్థించెను. అందుకు స్వామివారు సమ్మతించక, ఈ జన్మలో నేను నిత్య బ్రహ్మచారినై సకల మానవాళికి రక్షకుడనై ఉండెదను, కాబట్టి నేను నిన్ను వివాహము చేసుకోలేను అని మణికంఠుడు చెప్పగా, అప్పుడు లీలావతి స్వామి వద్దకు పోయి మీకోసమే పరితపించిన నా సంగతి ఏమిటి స్వామి అని అడగగా, మణికంఠుడు ఆమె వద్దకు పోయి, దేవి నీవు కూడా నా పక్కనే మాలిగ పురోత్తముగా వెలుగొంది నాతో పాటు నీవు కూడా పూజలను అందుకొని నా దీక్షభూని వచ్చిన స్వాములను బాధించక కాపాడి ఉండమని సెలవిచ్చెను. అప్పుడు మంజు మాతాదేవి స్వామివారితో మన వివాహము సంగతి చెప్పండి అని అడగగా, దేవి మొదటిసారి మాల ధరించి కన్యస్వామిగా 41 రోజులు దీక్షభూని ఇరుముడి తలపై దాల్చిన సన్నిధిలోకి రారో, అప్పుడు మనము వివాహము చేసుకుందామని స్వామివారు మంజుమాతకు మాటిచ్చారు. మహిషి సంహారము జరిగినందుకు ఆనందముతో దేవతలు ఉండగా దేవేంద్రుడు స్వామివారి వద్దకు వెళ్ళి, స్వామి మీరు మీ తల్లిగారికి కావలసిన పులిపాల కొరకు వచ్చిన సంగతి మరిచారు అని గుర్తు చేసి, ఇంద్రుడే పులిగా మారి స్వామివారిని తనపై కూర్చుండబెట్టుకొని దేవతలందరూ పులి పిల్లలుగా మారి వెంటరాగా స్వామివారు పందల రాజ్యం చేరుతారు. అంతా ప్రజలు అందరూ భయభ్రాంతులై ఉండగా పందలరాజు ఎదురు వచ్చి ఆనందముతో మణికంఠుని కౌగిలించుకొని, నాయన మణికంఠ, నీవు సామాన్యుడవు కాదు, దైవాంశ సంభూతుడివి. మా తప్పులు మన్నించి మహారాణి మహామంత్రితో కలిసి చేసిన కుతంత్రములను మన్నించి రాజ్యభారమును స్వీకరించమని ప్రార్థించెను. మణికంఠుడు అంగీకరింపక, నాకవసరము లేదు, ఆ రాజ్యభారము తమ్ముడు రాజరాజ నుండికి ఇవ్వండి, నా అవతారము పరిసమాప్తి అవుతుంది. మీ అనుమతి కొరకు వచ్చినంతగా మహారాజు మహారాణి మరియు ప్రజలంతా శోక సముద్రంలో మునిగిపోయారు. అంతటా పందలరాజు, అయ్యా నీ పట్టాభిషేకము కోసము చేసిన ఆభరణములైన స్వీకరించమనగా మహారాణి, అప్పా మా తప్పులు మన్నించి మా వద్దనే ఉండమని అర్థించగా, వారి ఆవేదనను గమనించిన మణికంఠుడు వారి అభిష్టము మన్నించి, తల్లిదండ్రులైన మీరు చాలా చక్కగా నన్ను ఆదరించి అయ్యా అప్ప అని పిలిచి కన్న కొడుకుగా చూసుకున్నందుకు అయ్యప్పగా అందరితో పిలుచుకుంటూ, నేను ఒక బాణము సంధిస్తాను, అది ఏ స్థలములో లభిస్తుందో ఆ చోట నా కొరకు ఆలయమును నిర్మించండి. ఆ ఆలయమును ముందు 18 సిద్ధులకు సంకేతముగా మెట్లతో నిర్మించినచో ప్రతి మకర సంక్రాంతి పర్వదినాన మకర నక్షత్ర జ్యోతి రూపముతో మీతో పాటు నా భక్తులకు దర్శనమిస్తాను. ఆ సమయమున మీరు నా కోసమే చేయించిన ఆభరణములు నియమ నిష్ఠ గరిష్ఠులై తీసుకొని వచ్చి నాటి నా సన్నిధిలో నన్ను అలంకరించి నన్ను దర్శించిన వారికి ఆయురారోగ్య అష్ట ఐశ్వర్య ప్రదాత వారికి జీవముక్తిని ఇవ్వగలనని సెలవిచ్చారు. స్వామివారు చెప్పిన విధంగా భక్తి శబరికి మోక్షమిచ్చుటకు పంబానది తీరాన శబరి తల్లి తపస్సు చేసిన స్థలము ఎంచుకొని ఆ స్థలానికి శబరిమలై అని పిలుచుకుంటూ అదే చోట ఆలయమునకు ముందర 18 మెట్లతో పందలరాజు రాజశేఖర పాండ్యుడు ఆలయాన్ని నిర్మించారు. నాటి నుండి నేటి వరకు ప్రతి మకర సంక్రాంతి దినమున సాయంకాలము సమయమున జ్యోతి స్వరూపముగా స్వామివారు దర్శనమిచ్చి కలియుగ ప్రత్యక్ష దైవమై విరజిల్లుతున్నాడు ఆ అయ్యప్ప స్వామి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.